రిషబ్ పంత్ అండ్ కుల్దీప్ యాదవ్ ట్రేడ్ ఈజ్ ఒఫిషియల్ నౌ. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే నితీష్ కుమార్ రెడ్డి T20I సిరీస్కి ఫర్ ఐర్లాండ్ ఇంగ్లాండ్ దూరం అయిపోయాడు, క్వార్టర్షిప్ ఇంజురీ. తన స్థానంలో ఎవరు వస్తున్నారు, విల్ టాక్ అబౌట్ దాట్. అండ్ కొంతమంది ప్లేయర్స్ ఎందుకు లేరు ODI స్క్వాడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ సిరాజ్ తన్ని కన్సిడర్ చేయట్లేదు వరల్డ్ కప్కి. ఇలాంటి డౌట్స్ వచ్చినాయి, వాటి గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అండ్ దాంతో పాటు ఆఫ్ కోర్స్ సమ్ ఫీఫా వరల్డ్ కప్ న్యూస్ అండ్ ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ద ట్రేడ్ న్యూస్ ఫ్రమ్ IPL, దీని ముందర వీడియోలో మాట్లాడాం దట్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ ఆన్ ఇంటర్నెట్, రిషబ్ పంత్ తిరిగి మళ్ళీ DCకి వెళ్ళిపోతున్నాడు అండ్ DC నుంచి కుల్దీప్ యాదవ్ని LSG ట్రేడ్ చేసుకుంటున్నారు అని చెప్పి ఆ వార్త ఇప్పుడు ఒఫిషియల్ అయిపోయింది. సో ఎస్, ఇట్స్ ట్రూ. మీరు విన్నది నిజమే, మీరు చదివింది నిజమే, మీరు చూసింది నిజమే. ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి వెనక్కి వస్తున్నాడు. ఐ థింక్ మధ్యలో ఒక 2018 నుంచి అనుకుంటా 2024 దాకా తను DC తరపున ఆడాడు. ఈ జాయిన్డ్ యాజ్ డేర్ డెవిల్స్, అప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్గా ఉండేది. అప్పటి నుంచి DCగా మారినంత వరకు కూడా రిషబ్ పంత్ అక్కడే ఉన్నాడు. బట్ 2025లో తను టీంలోంచి బయటికి వెళ్ళిపోవడం, అక్కడేదో కొంచెం మనస్పర్ధలు వచ్చినట్టుగా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని తను ఆప్షన్లోకి వెళ్ళడం, ఆప్షన్లో లక్నో సూపర్ జైంట్స్ కొనడం, ఇవన్నీ తెలిసిన విషయాలు. 27 crores కొనుగోలు చేశారు. సంజీవ్ గోయింకా ది ఓనర్ ఒక ఇంటర్వ్యూ చెప్పారు దట్ 10 సంవత్సరాల పాటు రిషబ్ పంత్ మా కెప్టెన్గా ఉంటాడని ఒక నమ్మకం మాకుంది. 10 సంవత్సరాల్లో 5 IPL టైటిల్స్ తనతో గెలుస్తామన్న నమ్మకం నాకుంది. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ లాగా ఒక గ్రేట్ IPL కెప్టెన్గా మారుతాడన్న విశ్వాసం మాకుందన్నారు. అది జరగలేదు. 2025లో దే ఫినిష్ ది 7th spot. 2026లో ఏకంగా బాటమ్ ఆఫ్ ది టేబుల్ ఫినిష్ అయ్యారు. అండ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో 2026లో IPL జరుగుతున్నప్పుడు రిషబ్ పంత్ కొన్ని సందర్భాల్లో చెప్పున్నాడు దట్ చాలామంది కోచెస్, చాలామంది మాటలు, చాలామంది ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి, కష్టంగా ఉంది మేనేజ్ చేసుకోవడం అని. అప్పుడప్పుడు కొన్నిసార్లు బాంబ్ కూడా డ్రాప్ చేశాడు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో. ఇవన్నీ జరిగినప్పుడు అర్థమైంది దట్ ఏదో కాస్త స్ట్రెస్ ఉంది, కొంచెం టెన్షన్ ఉందని. IPL అవ్వగానే అనౌన్స్ చేశాడు దట్ స్టెప్పింగ్ డౌన్ ఫ్రమ్ ద క్యాప్టెన్సీ. అది అనౌన్స్ అయిన తర్వాత ట్రేడ్ విషయాలు మొదలయ్యాయి, ఆ మాటలు మొదలయ్యాయి. అదే నిజమైపోయింది. సో ఫైనల్గా జరుగుతుందంటే 27 కోట్లు ఉన్న రిషబ్ పంత్ ఇప్పుడు 15 కోట్లకే తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళిపోతున్నాడు. అండ్ 13.5 కోట్ల రూపాయలకి కుల్దీప్ యాదవ్ని లక్నో సూపర్ జాయింట్స్ దక్కించుకుంటున్నారు. సో ఈ ట్రేడ్ వల్ల జరిగింది ఏంటి, మ్యాథమెటికల్గా జరిగింది ఏంటి, ఫైనాన్స్ పరంగా జరిగింది ఏంటంటే లక్నో సూపర్ జాయింట్స్ 27 crores కాకుండా 15 కోట్లకి పంపించేశారు. అక్కడ ఒక 12 కోట్లు. దాని తర్వాత 13.5 crores మాత్రమే తెచ్చున్నారు కాబట్టి అక్కడ ఒక 1.5 crore బేసికలీ 13.5 crores సేవ్ చేసుకున్నారు. వాళ్ళ ఆప్షన్ పర్స్కి, మినీ ఆప్షన్ పర్స్కి యాడ్ అవుతుంది లక్నో సూపర్ జాయింట్స్కి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 15 కోట్లకు ఒక ప్లేయర్ని తెచ్చుకున్నారు రిషబ్ పంత్ అండ్ 13.5 crores కుల్దీప్ యాదవ్ వదిలేశారు. కాబట్టి ఒక 1.5 crores ఎక్స్ట్రా వాళ్ళ ఆప్షన్ పర్స్ నుంచి మైనస్ అయిపోతుంది. బట్ ఐ థింక్ దే డోంట్ మైండ్ డూయింగ్ దాట్. ఎలాగో నిన్న ఐ థింక్ వీడియోలో మాట్లాడే, ఐ డోంట్ నో ఇఫ్ యూ వాచ్ దట్, బ్రీఫ్గా కవర్ చేస్తా. సౌరవ్ గంగూలీ తిరిగి హెడ్ కోచ్గా రాబోతున్నారట. యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్గా జాయిన్ అవబోతున్నారు ఢిల్లీ క్యాపిటల్ సెటప్ని. ఓనర్షిప్ చేతులు మారుతుంది, ఎవ్రీ 2 years మారుతారు. జిందాల్ గ్రూప్ ఇక్కడ తిరిగి మళ్ళీ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ స్వీకరిస్తారు రాబోయే 2 seasonsకి, దట్ ఈస్ 2027 and 2028. సో వాళ్ళతో పాటు వాళ్ళ కోచింగ్ స్టాఫ్ కూడా మారుతారు. ఎగ్జిస్టింగ్ కోచింగ్ స్టాఫ్ వాళ్ళు ఐ గెస్ బయటకు వెళ్ళిపోతారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారా, ఓన్లీ టైం విల్ టెల్. సో యువరాజ్ సింగ్ రావడం DC లైనప్లోకి, సెటప్లోకి, అండ్ సౌరవ్ గంగూలీ తిరిగి మళ్ళీ ఆ హెడ్ కోచ్గా అవ్వడం ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ ఇన్ గెటింగ్ రిషబ్ పంత్ బ్యాక్ ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పేసి వార్తలు. సో ఇది ఒఫిషియల్ అయిపోయింది. డబ్బులు ఎంత మిగిలిన ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. లెట్స్ జస్ట్ హోప్ దట్ రిషబ్ పంత్ ఫైండ్స్ హిస్ ఓల్డ్ మోజో బ్యాక్. ఎందుకు T20 ఫార్మాట్లో టెస్ట్ అంత సక్సెస్ఫుల్గా లేడు అంటే ఇట్స్ అన్ ఎనిగ్మా. మరి దానికి సమాధానం, ఆ చిదంబర్ రహస్యం, దాన్ని కనుక క్రాక్ చేస్తారా రాబోయే సీజన్స్లో, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నౌ కుల్దీప్ యాదవ్ తన గురించి కూడా కాస్త మాడుకోవాలి. 5 seasons పాటు ఢిల్లీ క్యాపిటల్స్ లైనప్లో ఉన్నాడు. తను డీసెంట్గానే పర్ఫామ్ చేశాడు. లాస్ట్ సీజన్ వాజ్ నాట్ గ్రేట్ ఫర్ హిమ్, అన్ని మ్యాచ్లో ఆడలేదు. తను ఇప్పుడు తన హోమ్ టీమ్కి వెళ్ళిపోతున్నాడు, లక్నోకి ఆడబోతున్నాడు. అక్కడ పిచ్చెస్ కొంచెం ఎక్కువ హెల్ప్ చేయొచ్చు తన స్టైల్ ఆఫ్ బౌలింగ్కి. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ దే విష్డ్ హిమ్ వెల్. సో ఐ థింక్ ఒక మంచి నోట్లోనే ఆ స్వాప్ జరిగినట్టు, ఆ ట్రేడ్ జరిగినట్టుగా ఉంది. ఇదైతే పూర్తయిపోయింది. ఒఫిషియల్గా ఇంకా ఏ ప్లేయర్ ట్రేడ్ న్యూస్ కూడా బయటికి రాలేదు కాబట్టి అక్కడికి వదిలేద్దాం, రైట్. ఇండియా T20I స్క్వాడ్కి ఒక చిన్న మార్పు వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి హీఈస్ ఇంజర్డ్ వన్స్ అగైన్. అంటే ఫస్ట్ ODI ఆడిన తర్వాత అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్, సెకండ్ ODIకి రెస్ట్ ఇచ్చారు. క్వార్టర్షిప్లో చిన్న టెన్షన్ ఉంది, అక్కడ కాస్త ఇబ్బంది ఉంది అనేసి తనని సెకండ్ ODI ఆడించలేదు. థర్డ్ ODI హీ కేమ్ బ్యాక్, హీ బౌల్డ్ 6 overs 40 runs ఇచ్చున్నాడు. బట్ ఆ బౌలింగ్ స్పెల్ వేస్తున్న క్రమంలో తన క్వార్టర్షిప్ ఇంజురీగా మారిందిట. కొంచెం సీరియస్గా అయింది. అందుకనే తనని విత్డ్రా చేశారు T20I సిరీస్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్.
సో 2 సిరీస్లో కూడా తను ఆడబోవట్లేదు. హీ హ్యాస్ టు రిపోర్ట్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బెంగళూరు అండ్ అక్కడ రీహాబ్ చేసుకోవాలి. చాలా ఒక సిరీస్ ఆఫ్ ఇంజరీస్ జరిగాయి నితీష్ కుమార్ రెడ్డికి. అన్ఫార్చునేట్ యంగ్స్టర్, 22 సంవత్సరాలు మాత్రమే, బట్ ఇప్పటికే ఒక సైడ్ స్ట్రెయిన్ అయిపోయింది, ఒక గ్రాయిన్ ఇంజరీ అయింది, ఒక స్పోర్ట్స్ హర్నియా అయింది, ఇప్పుడు క్వార్టర్సిప్ ఇంజరీ అవుతోంది. అన్నిటి నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ నెవర్ ఈజీ. ఒక అబ్డమెన్ ఇంజరీ కూడా అయినట్టుగా ఉంది. ఇట్స్ నెవర్ ఈజీ ఫర్ ఎ స్పోర్ట్స్ పర్సన్. ఇంజరీస్ అ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఆల్రౌండర్ పైగా, సో ఎక్కువ లోడ్ పడుతుంది బాడీ పైన. హీ హ్యాస్ టు గెట్ ఫిటర్, హీ హ్యాస్ టు గెట్ స్ట్రాంగర్. హోప్ఫుల్లీ అది చేస్తారు ఎట్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. నౌ తన స్థానంలో T20I సిరీస్ ఫర్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ సూర్యాంష్ షెడ్గేని యాడ్ చేశారు. పంజాబ్ కింగ్స్కి ఆడున్నాడు తన ఐపీఎల్లో, కొన్ని డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చున్నాడు. అలాగే ఇండియా ఏ ఆ ట్రై సిరీస్లో కూడా ఆడాడు, అక్కడ కొన్ని ఓవర్స్ కూడా వేశాడు, కొంత రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. ఐ థింక్ ఈజ్ ఇంప్రెస్ ఎవ్రీబడి. నాట్ యాజ్ క్విక్ యాజ్ నితీష్ కుమార్ రెడ్డి, బట్ మిగులున్న మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో ఎవరున్నారు అంటే బహుశా సెలెక్టర్స్కి సూర్యాంష్ షెడ్గేనే కనిపించినట్టుగా ఉన్నాడు. 23-year-old తనకి స్థానం కల్పించారు ఇన్ ది T20I స్క్వాడ్. That's the update. Now, before I go to something else, okay, interesting news about Hardik Pandya and Center of Excellence. I'll come to that. But before that, Vaibhav Suryavanshi gurinchi kasta maatladam. Now, he's got his jersey. Beautiful moment. Raghu, the sidearm specialist for Indian team, tanu hotel room ku vachi tana ఆ కాటన్ బాక్స్ అందజేశాడు. తీసుకునే ముందర 15 సంవత్సరాల కుర్రాడు ఎప్పుడు చేసేలాగానే తనకంటే వయసులో పెద్దవాళ్ళు కనిపిస్తే ముందర కాళ్ళకు దండం పెడతాడు. తర్వాత బాక్స్ తీసుకున్నాడు. హీ సా హిజ్ ఓన్ జెర్సీ. తన ఇంటి పేరు ఉంది, సూర్యవంశి అని రాస్తుంది. ఐ థింక్ ఒక నంబర్ 18, ఓ నంబర్ 10, ఓ నంబర్ 7, ఓ నంబర్ 45 లాగా రాబోయే తరాలకి 03 అన్న జెర్సీ కుడ్ బి ద మోస్ట్ సోల్డ్ ఇండియన్ జెర్సీ. ఒకవేళ కనుక తను చూపించిన ఫామ్ అది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కన్వర్ట్ అయితే, కన్సిస్టెంట్గా ఆడితే, ఒక 5, 10, 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కనుక ఉంటే 03 కుడ్ బికమ్ ద నెక్స్ట్ బిగ్ జెర్సీ, బికాస్ దాట్స్ ద జెర్సీ నెంబర్ ఫర్ వైభవ్ సూర్యవంశి. ఎమోషనల్ అయిపోయాడు కుర్రాడు, 15 సంవత్సరాలు మాత్రమే. స్వీట్ బాయ్, బట్ తన మాట్లాడిన విధానం చాలా బాగుంటుంది. ఈస్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. అంటే కొంతమంది చాలా సంవత్సరాలు ఎదురు చూస్తారు, తనకి 15 సంవత్సరాల్లోపే ఈ ఇండియన్ జెర్సీ వేసుకునే అవకాశం, భాగ్యం లభించింది. లెట్స్ జస్ట్ హోప్ దట్ హీ హాస్ అ ఫెంటాస్టిక్ సిరీస్. ఆడే అవకాశం రావాలని కోరుకుందాం. నైస్ ఎమోషనల్ మూమెంట్. BCCI వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియో. ఇఫ్ యు నాట్ వాచ్ ఇట్, యూ షుడ్ వాచ్ ఇట్ అండ్ రూట్ ఫర్ వైభవ్ సూర్యవంశి. ఆ ట్రై సిరీస్ ఫైనల్లో కూడా మంచి నాకు ఆడాడు. I think that's the way to silence your opposition, your critics. Performance తోటి మాట్లాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. I'm sure he'll learn. He's a youngster, he'll learn. తనకి కొంచెం మ్యాచ్ ఫైన్ వేయాలని చెప్పేసి మ్యాచ్ రెఫరీ సజెస్ట్ చేశారు BCCIకి. దాని మీద ఒఫిషియల్గా ఏమీ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు, వేశారా లేదా అనేది. బట్ ఐ థింక్ ఈజ్ విత్ ద ఇండియన్ స్క్వాడ్ నౌ. తనని కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటారని అనుకుంటున్నాను. Hopefully he'll have a bright future. So that's the news. Now coming back to Hardik Pandya and Center of Excellence. ఈ Center of Excellence అన్నది ఏంటంటే BCCI క్రియేట్ చేసిన ఒక స్పేస్. బెంగళూరులో ఒక ఆర్గనైజేషన్, ఒక గ్రౌండ్, ఒక ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. యూజువల్గా ఇంజురీ నుంచి రీహాబ్ చేస్తున్న ప్లేయర్స్, జోనల్ క్యాంప్స్ నుంచి పిక్ చేసిన ప్లేయర్స్, జోన్స్ నుంచి పిక్ చేసిన ప్లేయర్స్, డొమెస్టిక్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ట్రైన్ అవుతూ ఉంటారు. ఆఫ్ సీజన్లో వాళ్ళ ప్రిపరేషన్ చేస్తుంటారు. ఇండియా ప్లేయర్స్ ఆఫ్ సీజన్లో అక్కడ రిపోర్ట్ చేసి ప్రిపరేషన్ చేస్తుంటారు అండ్ ఇంజురీ రీహాబ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పర్ఫార్మెన్స్ బ్లాక్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే, మీరు ఇంజురీ నుంచి రీహాబ్ చేయడం మాత్రమే కాదు, తిరిగి మళ్ళీ ఏ ఫార్మాట్లో అయితే ఆడతారు ఇండియాకి, ఆ ఫార్మాట్లో మళ్ళీ ఆడగలిగిన ఫిట్నెస్ వచ్చేంత వరకు అక్కడే ఉంచుతారట. గ్రాడ్యువల్గా వర్క్లోడ్ పెంచుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, హార్దిక్ పాండ్యా ఇప్పుడు ODIs ఆడడానికి రెడీ అవ్వాలి. కొంతకాలంగా తను ODIs ఆడట్లేదు, T20 మాత్రమే ఆడాడు. సో 4 ఓవర్లు వేయడం వేరే, 10 ఓవర్లు వేయడం వేరే. సో తనకి ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేస్తూ, తన వర్క్లోడ్ని పెంచుతూ, తను 50 ఓవర్ క్రికెట్కి రెడీగా ఉన్నారు అని చెప్పి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి సైన్ ఆఫ్ వస్తేనే ఆ పర్ఫార్మెన్స్ బ్లాక్లో క్రికెటింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, తన ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఆ స్థాయికి వచ్చిన తర్వాతే వాళ్ళు సైన్ ఆఫ్ చేస్తారట. అప్పుడే హీఈస్ గోయింగ్ టు బి ఎలిజిబుల్ ఫర్ సెలెక్షన్. అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఈస్ ఆప్టెడ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ బ్లాక్ ప్రోగ్రామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో. సో తను రష్ చేయబోట్లేదు, వెంటనే వచ్చేసి ఆడాలన్న తాపత్రయం లేట. ఒక 16 నెలల టైం ఉంది ఫర్ ది ODI వరల్డ్ కప్. ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెంబర్. తను కనుక స్క్వాడ్లో ఉంటే యాడ్ చేసే బ్యాలెన్స్ అది వేరే. ప్రపంచంలో చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు మీడియం పేస్ వేయగలుగుతూ, వికెట్స్ తీసుకుంటూ, బ్యాట్ తోటి రన్స్ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఫీల్డ్లో కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అటువంటి స్కిల్ ఉన్న హార్దిక్ పాండ్యా ఆ పర్ఫార్మెన్స్ బ్లాక్ పూర్తిగా కంప్లీట్ చేసి, పూర్తిగా ఫిట్ అయ్యి 50 ఓవర్ క్రికెట్ అక్కడే ఆడి బయటికి రావాలని కోరుకుందాం. లెట్స్ జస్ట్ విష్ హిమ్ దట్ హి హాస్ ఎ గుడ్ హెల్దీ రికవరీ నౌ. హర్షిత్ రాణా ఎవరైతే తిరిగి మళ్ళీ ఇండియా స్క్వాడ్లోకి వచ్చాడో, తన సర్జరీ తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి రిపోర్ట్ చేసి పర్ఫార్మెన్స్ బ్లాక్ నుంచి
ఆ ప్రోగ్రామ్ పూర్తి చేసి బయటకు వచ్చాట. సో తనకు అక్కడ రీహాబ్తో పాటు ఇందాక చెప్పినట్టు తన క్రికెటింగ్ స్కిల్స్, తన ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా పూర్తిగా వర్క్ చేసి తన వర్క్ లోడ్ పెంచి దాన్ని టెస్ట్ చేసి తన బాడీ తీసుకోగలుగుతోంది అన్న తర్వాతే సైన్ ఆఫ్ ఇచ్చి సెలెక్టర్స్కి రిపోర్ట్ ఇస్తారట. అప్పుడే తనని సెలెక్ట్ చేశారు. సో దాట్స్ వాట్ హస్ హ్యాపెండ్. డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో దే గాట్ మల్టిపుల్ గ్రౌండ్స్ ఎక్కడైతే కొన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడిస్తారో, మ్యాచ్ సిమ్యులేషన్స్ చేయిస్తారో అక్కడ హర్షిత్ రాణా, ఇఫ్ వాట్స్ రిటర్న్ ఇన్ ద న్యూస్ ఇస్ టు బి బిలీవ్డ్, తన 50 ఓవర్ మ్యాచెస్ కూడా కావాల్సిన 10 ఓవర్స్ బౌలింగ్ చేయడం, 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం ఇవన్నీ కూడా చేసి తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకొని ఆ వర్క్లోడ్ ఇంక్రీజ్ చేసుకుని తిరిగి మళ్ళీ ఇండియన్ స్క్వాడ్లోకి వచ్చాడు. సో డొమెస్టిక్లో మ్యాచ్లు ఆడకపోయినా రైట్ నో డొమెస్టిక్ మ్యాచెస్ ఏమీ లేవు, అది కూడా అర్థం చేసుకోవాల్సిన ఆఫ్ సీజన్ ఫర్ ఇండియా. సో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆ మ్యాచ్లన్నీ ఆడేసి తన ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకుని వచ్చాడు. దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్ నౌ. ఇదిలా ఉండగా మొహమ్మద్ సిరాజ్ ఎందుకు లేడు అని చిన్న కన్ఫ్యూజన్, చిన్న ఫ్యాన్స్లో ఒక అలజడి, సందేహాలు ఉన్నాయి. ద పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఇస్ మొహమ్మద్ సిరాజ్ని T20I స్క్వాడ్లో ఒరిజినల్గా ఇంక్లూడ్ చేసి ఫర్ ది ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ తనని విత్డ్రా చేశారు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని. తను కన్సిస్టెంట్గా రెగ్యులర్గా చాలా మ్యాచ్లు ఆడాడు లాస్ట్ 1-2 ఇయర్స్లో. టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఆడతాడు, బోల్డ్ ఓవర్స్ వేస్తాడు, ODIs ఆడున్నాడు, T20 IPL ఆడున్నాడు, ఇండియాకి ఆడున్నాడు, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. కాబట్టి దిస్ అ వర్క్ లోడ్ దట్స్ గాన్ బిహైండ్ దిస్ డెసిషన్. అండ్ T20Is నుంచి రెస్ట్ ఇచ్చినప్పుడు ODIs ఈజ్ అ 10 ఓవర్ వేయాల్సిన ఫార్మాట్, 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయాల్సిన ఫార్మాట్. సో దాంట్లో ఆడడానికి మరి వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఆలోచిస్తే ఇక్కడ T20I ఆడినప్పుడు ODI ఆడాడు కదా. ఐఎమ్ గెసింగ్ దాట్ షుడ్ బి ద లాజిక్. అండ్ 2027 ODI వరల్డ్ కప్కి సిరాజ్ షుడ్ డెఫినెట్లీ బి ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. తనని సడన్గా ఇప్పుడు తీసుకోము, వేరే బౌలర్స్ లైక్ గుర్నూర్ బ్రార్ వీళ్ళనే ప్రిఫర్ చేస్తామంటే కరెక్ట్ కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెన్ దట్ బ్రిడ్జ్ కమ్స్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ ఐ థింక్ మొహమ్మద్ సిరాజ్ ఈజ్ అ ష్యూర్ షాట్ కంటెండర్ అండ్ తను ఇండియన్ స్క్వాడ్లో వరల్డ్ కప్ ఉంటాడని అనుకున్నా. కాకపోతే ప్రస్తుతానికి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ దృష్టిలో తను ODI స్క్వాడ్లో కూడా లేదు. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్. నౌ మొహమ్మద్ షమీకి అయితే జరుగుతుందా? జరగట్లేదు. నా షమీతో జరుగుతున్న తీరు, వ్యవహారం నాకు చెప్తుంది ఏంటంటే సెలెక్టర్స్ తన వైపు చూడట్లేదు, బయటికి చెప్పట్లేదు, కానీ షమీని ఇక సెలెక్ట్ చేయరు అన్నట్టుగా అనిపిస్తోంది. బికాస్ తన ఫిట్నెస్ తను ప్రూవ్ చేసుకున్నాడు, తన IPLలో ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ తనే పిక్ చేయట్లేదు. పదే పదే ఫిట్నెస్ సరిగ్గా లేదని మాట చెప్పేస్తున్నారు. మొహం పైన సెలెక్ట్ చేయము అని చెప్పకుండా ఇలా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నౌ ఎనీబడి హూ అగ్రీస్ విత్ మీ యూ కెన్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఎనీబడి హూ డిసగ్రీస్ విత్ మీ వాళ్ళు కూడా కమెంట్స్లో చెప్పొచ్చు. బట్ మై టేక్ ఇస్ దే మూవ్డ్ ఆన్. ఎలా అయితే భువనేశ్వర్ కుమార్ని సెలెక్ట్ చేయట్లేదు T20I ఫార్మాట్ కూడా ఇంత బాగా పర్ఫామ్ చేసినా కూడా, అలాగే షమీని కూడా బహుశా సెలెక్ట్ చేయరు అనుకుంటే ఇక్కడ అన్ఫార్చునేట్, నాట్ ద రైట్ థింగ్ టు డూ. తన ఇండియన్ క్రికెట్కి చాలా చాలా అందించాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ వైట్ బాల్ ఫార్మాట్లో కూడా, ODIలో స్పెషలీ 2023 వరల్డ్ కప్ వాజ్ సెన్సేషనల్ ఫర్ షమీ. బట్ దాని తర్వాత ఈజ్ జస్ట్ గాన్ అవుట్ ఆఫ్ ఫేవర్. కొంతమంది కెరీర్స్లో జరుగుతుంటుంది, అన్ఫార్చునేట్. బట్ లైఫ్స్ అన్ఫేర్, సో ఈ స్పోర్ట్. అండ్ అన్ఫార్చునేట్లీ షమీకి అదే జరుగుతోంది. దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్ నౌ. ఫీఫా గురించి కాస్త మాట్లాడదాం. అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ రొనాల్డో 2 గోల్స్ స్కోర్ చేశాడు. మెస్సీ ఈస్ బికమ్ ద హైయెస్ట్ గోల్ స్కోరర్ ఇన్ ఫీఫా వరల్డ్ కప్స్. వాళ్ళు క్వాలిఫై అయిపోయారు, USA క్వాలిఫై అయిపోయారు, మెక్సికో క్వాలిఫై అయిపోయారు, టర్కీ ఎలిమినేట్ అయిపోయారు, అలాంటివి జరుగుతున్నాయి. బట్ ఐ థింక్ ఐవ్ టేకెన్ టూ మచ్ ఆఫ్ టైమ్. బ్రీఫ్గా టచ్ చేశాను అంతే. విల్ డూ సెపరేట్ వీడియో ఆన్ ఫీఫా వరల్డ్ కప్ లేటర్. బట్ ఈ క్లారిటీ, ఈ క్లారిఫికేషన్స్ కనుక నచ్చుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, ఫర్ వాచింగ్ సో ఫార్. లైక్ ద వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మీరేమనుకుంటున్నారు అబౌట్ ద ట్రేడ్ ఆఫ్ రిషబ్ పంత్ అండ్ కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ బ్లాక్ గురించి, నితీష్ కుమార్ రెడ్డి తిరిగి మళ్ళీ అదే ప్రోగ్రాంలో ఇప్పుడు వెళ్ళాలి తన గురించి, హర్షిత్ రాణా అండ్ అదర్ టాపిక్స్ వి స్పోక్ అబౌట్. లెట్ మీ ఇన్ ద కమెంట్స్. మరొకటి మళ్ళీ కలుస్తే, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.